కోసం ఒక వీడియో చేద్దామని మేము ముందుకొచ్చాను. ఆ వీడియో ఏంటనుకుంటున్నారంటే చాలా 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 ముఖ్యమైన వీడియో. ఎందుకని చాలా చాలా అంటున్నారంటే చాలా ముఖ్యమైన వీడియో అండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, అందరికీ యూస్ అయ్యే వీడియో కాబట్టి మేము ముందుకొచ్చాను. ఎలా అయినా సరే ఎప్పటినుంచి వీడియో చేయాలనుకుంటున్నాను. కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఈరోజు ఎలా అయినా చేయాలి అనే ఒక సంకల్పం అన్నది నేను పెట్టుకొని ఇప్పుడు మీ ముందుకొచ్చానండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ అవుతదని అనుకుంటున్నాను. చాలామందికి అవగాహన తెలియడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి ఏంటంటారా, ప్రతి ఒక్కరికి ఫస్ట్ మీరు విని, ఇప్పుడు మీరు విన్నారో లేదో కదండి, నేను ఎక్కడ వినిపించే ఒకే ఒక పాయింట్ కిడ్నీ స్టోన్స్. అది కూడా పెద్దవాళ్ళు వింటే ఏం అనిపించకపోనండి, చిన్నపిల్లల్లో వినడం వల్ల మనసుకి చాలా బాధగా అనిపించింది. అందుకే ఈ వీడియో చేయాలి. ఈ వీడియో అందరికీ ఎలా అయినా సరే తెలియచేయాలని వీడియో చేస్తున్నాను. మనకి ఆల్రెడీ కిడ్నీ స్టోన్ అంటే కిడ్నీలో స్టోన్లు ఎందుకు వస్తున్నాయని మనకు అందరికీ తెలిసిన విషయమే కదండి. అప్పుడు ఫుడ్ వేరు, అప్పుడు ఫుడ్ తింటే స్ట్రాంగ్గా ఉండేవారు. ఒక 70-80 వచ్చినా సరే ఏ నీరసం రావాలన్నా భయపడేది మన బాడీకి రాదు. ఇప్పుడున్న ఫుడ్ల వల్ల ఊరికే వస్తాయండి. ఇప్పుడు మనకి ఎక్కువ నిద్ర ఉండదు, మంచి ఫుడ్ లేదు, టయానికి పడుకోము, ఎక్కువ టీవీ, ఫోన్లు వీటిలోనే టైం గడిపేస్తున్నాం. దానివల్ల ఇంకేముంది, ఇంకా మిగతా టైం ఉంటే పక్కనోళ్ళు ఏమయ్యారు, ఎదురోళ్ళు ఏమయ్యారు, ఈ సగంలో ఇంకా సగం జీవితం సరిపోతుంది. అంతే తప్ప మంచి చేసుకోవాలి, పక్కన వాళ్ళకి ఎదురోళ్ళు అలాంటివి కాదండి. ఇప్పుడు మనకి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. అది ఒకటి ఫస్ట్. అవతలోళ్ళు యువతలోళ్ళ గురించి అది తర్వాత మాట్లాడుకుందాం. ముందు మన హెల్త్‌ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మనం కరెక్ట్‌గా ఇప్పుడు చిన్నపిల్లలు కూడా వాటర్ ఎక్కువగా తీసుకోవట్లేదు, మంచి ఫుడ్ తినట్లేదు, వెజిటబుల్స్ అన్నీ తినరు. కొంతమంది వెజిటబుల్ తిన్నవాళ్ళు నాన్ వెజ్జే తింటానంటారు. కొంతమంది పిల్లలు నాన్ వెజ్ తింటానంటారు, వెజ్ తిననంటారు. కొంతమంది పిల్లలు వెజ్‌లో కూడా అన్నీ తినరు, కొన్ని రకాలే తింటారు. అది కూడా పనికొచ్చి తినరు, పనికి మాలినయే తింటారు. అది కూడా పొటాటో తింటానంటారు, ఒకటే తింటానంటున్నారండి పిల్లలు, ఇంక వేరే తినరంటారు. దొండకాయ తిననంటున్నారు, వంకాయ తిననంటున్నారు. ఇలా అన్నీ తినకుండా పోతే ఏముంటది చెప్పండి. అందుకనే మనం ముందు పేరెంట్సే ఎక్కువ ప్రిఫర్ చేయాలి పిల్లలకి. ఏ ఫుడ్ అయితే బాగుంటుందో అదే, మనకి బాగోలేకపోయినా వాళ్ళలాగే మనం అయిపోవాలి. మనమే చిన్నపిల్లలు అయిపోయి వాళ్ళకి చిన్నపిల్లలాగా మనమే ఏదో కథలో ఏదో మారం చేసి పెట్టాలండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసుకునే వరకు మనకు పెట్టవలసిన బాధ్యత ఉంది కాబట్టి పెట్టండి. అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. కానీ ప్రాబ్లమ్స్ అయితే వచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేయడం అయితే చాలా కష్టం అండి. ఎందుకంటే దాన్ని భరించలేము, అది పడే టెన్షన్ ఉంటుంది, అది పడే టార్చర్ ఉంటుంది, చెప్పలేనండి. ఎందుకంటే నేను కళ్ళతో చూశాను కాబట్టి, నేను ఆ పెయిన్ ఏంటో దగ్గరుండి నా కళ్ళతో నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఉన్నారండి, అందరూ ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, ఆళ్ళకి ప్రాబ్లమ్ లేదు. మనీ ఆల్రెడీ స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా ఎదుర్కోగలరు. కానీ మధ్య తరగతి ఫ్యామిలీస్ ఉంటాయి చూడండి, వాళ్ళ జీవితాలైతే అటు ఎటు చెప్పలేని విషయాలు. అయి మధ్య తరగతి ఫ్యామిలీస్ వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తది. ఎందుకంటే కాయ కష్టం చేసుకొని మన కడుపుకే సరిపోని రోజుల్లో మళ్ళీ మెడికల్‌కి, మళ్ళీ మెడిసిన్‌కి, మళ్ళీ టెస్ట్‌లకి ఖర్చు పెట్టాలంటే చాలా కష్టం అండి. అది జరగని పని. కానీ తీరా జబ్బొచ్చిన తర్వాత ఆస్తులు అమ్ముకునైనా సరే హెల్త్‌నైతే కాపాడుకోవాలి. ఆ పరిస్థితి రాకూడదని చెప్తున్నాను. ఒకవేళ కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళైనా, స్టోన్ లేని వాళ్ళైనా మనకి ఈ చెట్టు గురించి చెప్పాలని మీకు తెలియపరచడం కోసం వచ్చాను. ఆల్రెడీ మనకి కొండపిండాకు అందరికీ తెలుసు. మాకు కొండపిండాకంటే మాకు ఈ మధ్య కాలంలోనే తెలుస్తుంది. అప్పటికి నేను దానిని ఆకుకూరలా పప్పు చేసుకోవచ్చు, లేదా 2, 3 ఆకులు పరిగడుపున తినాలి. అది ఏంటంటే చిన్న స్టోన్ వరకు యూజ్ అవుతాయి. కానీ మనకి కొంచెం సైజ్ ఉంటది. దాంట్లో కూడా ఇన్ని మిలియన్లని ఉంటుందండి. దానికి మించిన స్టోన్ అయితే పోదు. దాంట్లో కూడా ఉంటాయి. సైజుని ప్రకారం కొంచెం పెద్ద సైజు వచ్చిన కాడ్నుంచి మనం ఈ లీఫ్‌నే వాడాలి. దీన్ని రణపాల చెట్టు అంటారు. మనకి ప్రతి నర్సరీలో అవైలబుల్‌లో మనకి ఈ చెట్టు దొరుకుతుంది. నాకు చాలామంది చెప్పినప్పుడు నేను కూడా ఆకులు, అలవలు ఏం చేస్తాయని అనుకుంటాం కదా! కామన్‌గానే జరుగుతది. డాక్టర్లు మించింది తప్ప డాక్టర్లే చేయగలదు దేన్నైనా, చెట్లేం చేస్తాయని అనుకుంటాం. కొంతమంది అంటే చేస్తాయని అనుకోవచ్చు. మనం ఏంటంటే తొందరగా నమ్మం కదండీ ఏ విషయమైనా. మనం కళ్ళతో చూస్తేనే మనం నమ్ముతాం. ఇప్పుడు నా కళ్ళతో చూసాను కాబట్టి మీ అందరికీ చెప్పగలుగుతున్నాను. అలాగే మీరు ఇంకో కొంతమందికి చెప్పాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. అందుకని ఇది మనకి నేను ప్రయత్నించినప్పుడైతే దొరకలేదండి.
కొన్ని కొన్ని మంచిగా ఉన్న దగ్గర దొరుకుతాయి. కొంతమందికి తెలిసే ఉంటది. కొంతమంది తెలియదు. ప్రతి ఒక్కళ్ళు పోయేదేముందండి. ఒక కుండీలో ఒక చెట్టేసుకుంటే పోయేదేం లేదు. ఇప్పుడు నేను ప్రతి కుండీలో ఇవే చెట్లు పెంచుతున్నానండి. ఆల్రెడీ మనకి ఇవి మొక్కలొస్తాయి. రణపల్ల చెట్టంటే ఇలా ఉంటుంది. లీఫు ఇలా ఉంటుంది. వామ్ లీఫ్‌లా ఉంటుంది. వామ్ లీఫ్ వచ్చేసి కొంచెం రౌండ్ వస్తుంది. ఇది ఇలా బారొస్తుంది. ఇంకా పెద్దగా గూడా వస్తాయండి. దీని కాడొచ్చేసి ఇలా కొంచెం రెడ్డిష్‌గా ఉంటుంది. ఇలా చూడండి బ్లాకు, రెడ్డిష్‌లో కలిపినట్టు ఉంటుంది. ఇలా ఉంటుంది రణపళ్ళ లీఫు. ఇది మనం ఇలా తీసుకొని ఒక లీఫ్ తీసుకొని ఇక్కడి దాకా మనం మట్టిలో గొయ్యి తీసి ఇలా మట్టిలో పెట్టేసినా ఇది మొక్కొచ్చేస్తదండి. ఈ మొక్క చాలా ఈజీగా పెరిగిపోతది. తొందరగా ఒక మొక్కేస్తే 10 మొక్కల దాకా వస్తాయి. మనకు భయమే లేదు. అలా ఒక మొక్కేసుకోండి ఒక కుండీలో. ఇప్పుడు నాకు మొక్కలు నా కుండీలో ఉన్నంత వరకు నేను ఈ చెట్టునే పెంచుతున్నాను. ఎందుకంటే నాకు తెలిసినోళ్ళు అందరికీ నా చేతులతో నేనే ఇస్తాను చెట్టు. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఇంట్లో మొక్కేస్తున్నాను, ఆకిస్తున్నాను, అలా పెంచుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఇల్లు గూడా హెల్తీగా ఉండాలి. అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలన్న ఒక ఉద్దేశం. అలాగే ఇప్పుడు అందరికీ తెలియాలి నా ద్వారా ఈ వీడియో అని ఈ రణపాల చెట్టు కోసం చెప్తానండి. ఇప్పుడు పిల్లలకి మంచిగా వాటర్ ఇవ్వాలండి. స్టోన్ ఉన్నోళ్ళ కోసం అయితే చెప్తున్నాను. వాళ్ళు మసాలాలు ఎక్కువ తినకూడదు. కారం, ఉప్పు ఎక్కువ తినకూడదు. తర్వాత పాలకూర తినకూడదు. టమాటా అస్సలు తినకూడదండి. ఎందుకంటే పాలకూర, టమాటా అస్సలు కలపకూడదు. టమాటా అస్సలు తినొద్దనే చెప్తారు. రాళ్ళు ఉన్నాయంటే ఇంకా దాన్ని అసల తీసేయమంటారు. అసలు అది ఉండకూడదంటారు. మసాలాలు ఎక్కువ వేయకూడదంటారు. కారం ఎక్కువ వేయకూడదు. ఉప్పు ఎక్కువ వేయకూడదంటారు. అన్ని ఫ్రూట్స్ తినకూడదు. అన్ని ఫుడ్డు తినకూడదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే రాకంటే ఈ ఒక్క చెట్టు తీసుకుని రోజుకో ఆకు తిన్నామనుకోండి ఏ గొడవ ఉండదు కదా! అందుకని నేను చెప్పేదేంటంటే ఇది డైలీ పరిగడుపున ఒక లీఫ్ తీసుకోండి. దాంట్లో 3 మిరియాల గింజలేసుకొని తిన్నారంటే మార్నింగ్ జాబ్‌కెళ్ళినా ఏదైనా పనికి వెళ్ళే వాళ్ళు తిన్నారంటే నిద్రొస్తుంది. అందుకని మార్నింగ్ తినలేరు కాబట్టి నైట్ పడుకునేటప్పుడు ఫుడ్ మొత్తం తినేస్తే ఇంక పడుకుంటాం అన్నటప్పుడు ఒకటి తీసుకొని దీంట్లో 3 మిరియాలేసుకొని తినేసేసి పడుకోండి. మార్నింగ్‌కి మొత్తం ఈ ఆకు ఎళ్ళగానే దాని పని అదే చేసుకుంటా ఉంటది కాబట్టి పొద్దున్నకి మనకి చాలా మంచిగా నిద్ర పడతది. హ్యాపీగా ఉంటది. ఎందుకంటే ఈ ఆకు పగలు కన్నా రాత్రే బెటర్ అండి. ఎందుకంటే అలా తినండి పోతుంది. కిడ్నీలో స్టోన్ ఉన్నోళ్ళు ఎలాంటోళ్ళైనా సరే ఆకు తిన్నాక మీరే చెప్తారు. అవును మేడం నిజంగానే పోయినాయని. ఎందుకంటే నేను చెప్తున్నాను కాబట్టి, నేను మా ఇంట్లో చూసాను కాబట్టి, నాకు కూడా తెలిసింది కాబట్టి నేను మీ అందరికీ చెప్పాలి. ఎలా అయినా చెప్పాలి. నా నుంచైనా కొంతమందికైనా తెలుస్తది కదా! ఎక్కువ మందికి తెలియకపోయినా నా వీడియో కొంతమందికైనా వెళ్తాయి. లెవెల్‌కి అలా వెళ్తా ఉంటాయి కాబట్టి చేస్తున్నాను. అదే పిల్లలు ఉంటారు కదండీ! పిల్లలైనా సరే మన కిడ్నీ బాగున్న వాళ్ళమైనా సరే వీక్లీ ఒక ఆకు తినండి. ఏమైంది ఇందులో 3 మిరియాలేసుకోండి. తినలేము కానీ కళ్ళు మూసుకొని టాబ్లెట్ ఎనుకొని మింగేద్దాం. చేసేదేం లేదు గదా! అలా చేయడం వల్ల ఏమవుతుంది? మనం హ్యాపీగా ఉండొచ్చు. మన హెల్త్ బావుంటది. బతికిన కొన్నాళ్ళన్నా సంపూర్ణంగా ఆరోగ్యంగా బతకొచ్చు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే కదా మనకి డబ్బు ఏమీ లేకపోయినా పర్వాలేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కానండి, ఆరోగ్యమే మహా డబ్బు అయితే అనలేదు కదా! పెద్దలు అన్న మాటే గదా! అదే నేను చెప్తున్నాను. ఆరోగ్యమే మహాబలం అని మనం అందరూ నిరూపించుకుందాం. ఎందుకంటే పోయేదేముందండి ఒక చెట్టేసుకుందాం. మనకు తెలిసినోళ్ళకి అందరికీ ఒక చెట్టో, ఒక ఇద్దరికి ఇవ్వండి, ముగ్గురికి ఇవ్వండి, ఒకళ్ళకి ఇవ్వండి మీరు ఒకళ్ళకి చెప్పండి. ఒకళ్ళ నుంచి ఇద్దరికెళ్తది, ఇద్దరి నుంచి ముగ్గురు అలా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ చెట్టొస్తది. ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యం కోసం అవగాహన తెలుస్తది. అప్పుడు మనం హ్యాపీయే గదండీ! మనం ఒకళ్ళని కాపాడినా ఆ పుణ్యం మనకి చాలు గదా! అలా చెప్పేదేంటంటే అలా మనం ఈ చెట్టేసుకొని ఆరోగ్యంగా ఉందాం. నేను ఎందుకు చెప్తున్నాను? ఇంత స్ట్రాంగ్‌గా ఎందుకు చెప్తున్నాను? మీరు ఎందుకు చెప్తున్నారు? మీకు అని అనుకోవచ్చు. ఎందుకు స్ట్రాంగ్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ మనల్ని స్ట్రాంగ్ చేస్తాయి. ఎందుకు చేస్తాయో తెలీదు. అది ఇంతమందికి చెప్పాలని నాకు దేవుడు నా ద్వారా మీకు చెప్తున్నారని అనుకోవచ్చు కదా! దేవుడు చెప్పేస్తున్నాడని మరంటే దేవుడు మీ పక్కనుండి చెప్పేస్తున్నాడని కూడా అడగొచ్చు. అలా కాదండి. ఇప్పుడు నాకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నేను ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయగలిగాను. చేయగలిగినప్పుడు నేను నాకు తెలిసిన విషయం ఇంకొక నలుగురికి చెప్పడంలో తప్పులేదు కదా! తప్పైతే లేదు కదండీ! అందుకని వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఈ ఆకు గురించి నాకు తెలిసి నేను చాలా 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 ఎంత హ్యాపీగా వీడియో చేస్తున్నానంటే ఈ ఆకు వల్లే. అందుకని ఎందుకంటే హెల్త్ ఎప్పుడు పాడైపోతదో తెలీదు. ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయో తెలీదు. అది మనకి తెలియని విషయం అండి. ఎందుకంటే మన లైఫ్ మన చేతిలో ఎప్పుడూ ఉండదు. మనం చాలా ప్లాన్ చేసుకొని ముందుకు అలా వెళ్ళిపోతూ ఉంటాం. అయన్నీ జరుగుతాయన్నది తెలీదు. తెలియని విషయం అది. అదొక బాధేనే అంటాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఒక ఒక నేను ఒక కథ చెప్తాను. ఆ కథ ద్వారా మనం ముందుకు వెళ్దాం. కథ అంటే ఏం లేదండి. ఇప్పుడు మా ఇంట్లో హెల్త్ బాలేదు. అప్పుడు మేము ఒక హాస్పిటల్‌కెళ్ళాం. హాస్పిటల్‌కెళ్తుంటే అక్కడ చిన్ని పిల్లలండి 9, 10, 11, 12 వాళ్ళకి కూడా కిడ్నీ లేదు. ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. కిడ్నీ స్టోన్ ఉంది. వాళ్ళకి గన్ స్టార్ట్ చేస్తారు. ఎలా ఉంటదంటంటే ఆ నరకం
నార్మల్ ఇండిషన్‌లా ఉండదండి. పెద్ద నీడిలుంది. ఇక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ చేస్తారు. డయాలిసిస్ చేస్తారు. చాలా ఒక తల్లికి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒకే అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్స్ ప్యానెల్‌లో ఆ అమ్మాయి మీద పెట్టుకుని, ఆ అమ్మాయినే చాలా ఇదిగా పెంచుకుంటున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు అంతా అయిపోయింది. ఆ అయిపోయిన టైంలో ఒంట్లో బాలేదని జీవితం ఎలా ఉంటది చెప్పండి? అది చెప్పలేము. ఎందుకంటే అన్ని కళ్ళు తన మీద పెట్టుకొని, తల్లిదండ్రులు తన పిల్ల మీద ప్రాణాలు పెట్టుకొని బతికిన తల్లిదండ్రులు గూడా చాలామందున్నారు. అలాంటి పిల్లని గూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో గూడా చాలామంది తల్లిదండ్రులున్నారు. ఎందుకు అంటారంటే అవగాహన లేక. అవగాహన లేక. ఏది వాడితే తెలుస్తది, ఏది వాడేస్తే తెలుస్తది అనే అవగాహన కూడా మనకు కొంచెమైనా ఉండాలి. ఇప్పుడు మనం మెడిసిన్ వాడుతున్నాం కరెక్టే. అదే మనకి అప్పట్లో ఈ చెట్టు వాళ్ళకి తెలిస్తే వాళ్ళ పిల్లని వాళ్ళు కాపాడుకున్నారు అనే ఒక బాధైతే ఉంటుంది కదా వాళ్ళకి. ఆళ్ళు పడే బాధుంటుంది చూడండి, అది వర్ణాతీతం. ఏదైనా సరే నీరసం లేకుంటే చనిపోయింది అది వేరుంటది. నీరసంతో మన తల్లిదండ్రుల ముందే మన పిల్లల్ని ఇబ్బంది పెట్టి బాధంటే ఆ ఇండిషన్‌లు పొడిచి ఆ పిల్ల పడే బాధుంటది. అది చెప్పలేనండి. నా కళ్ళతో నేను చూసా ఆ పెయిన్ ఎలా ఉంటదంటే పడినోళ్ళకే తెలుస్తది. పడనోళ్ళకి తెలీదు. అందుకని ఎవరు పడకూడదండి. ప్రతి ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలనే దాంతోనే వీడియో చేస్తున్నాను. ప్రతి పిల్లలకి వాటర్ ఎక్కువ ఇవ్వండి. ప్రతి ఒక్కళ్ళు ఎర్లీ మార్నింగ్ లేవండి. పిల్లల్ని కూడా మంచిగా ఎక్సర్‌సైజులు చెప్పండి. ఎక్సర్‌సైజులు చేపిచ్చాలి. కన్ఫర్మ్‌గా చేపిచ్చాలి. వాకింగ్‌కెళ్దాము. మనతో పాటు మన పిల్లల్ని కూడా వాకింగ్ చేద్దాం. వాకింగ్ తెలిసినోళ్ళు ఓకే. చేయలేదు అంటే యోగా అయినా కొన్ని ఎక్సర్‌సైజులు ఉంటాయి. సింపుల్ ఎక్సర్‌సైజ్ నేర్పండి. మనం చేద్దాము. మన పిల్లలకి చేద్దాము. టైమ్ టు టైమ్ వాళ్ళకి పెట్టండి ఫుడ్డు. టైమ్ టు టైమ్ తినమనండి. టీవీకి ఫోన్‌కి దూరంగా పెట్టండి. ఎందుకంటే మనకిప్పుడు పిల్లలందరూ ఏమవుతున్నారో తెలుసు కదండీ! ప్రతి ఒక్కళ్ళు ఫోన్‌కే అలవాటైపోతున్నారు. చిన్న పిల్లలకి కొంచెం అన్నం పెట్టాలన్నా ఫోన్ ఇస్తేనే తింటాను మమ్మీ అంటారు. అలా ఫోన్‌లొద్దు. మన చిన్నప్పుడు మనం పెరిగిన వాతావరణం పెట్టి మన అమ్మమ్మల కాలంలో ఉంటాయి గదా కథల్లో. అలా పెంచండి. దగ్గరగా పెట్టుకొని వాళ్ళకి మంచిగా వాళ్ళకి టైమ్ టు టైమ్ మంచి ఫుడ్ ప్రతి ఫుడ్ తినడం అయితే నేర్పండి. ప్రతి పిల్లలు ఏం చేస్తున్నారంటే పొటాటో ఒకటే తింటారండి పిల్లలందరూ. అసలు వెజిటబుల్ గానీ, లీవ్స్ కానీ తినట్లేదు. అయి పిల్లలు ఎలా తినగలుగుతారో అలా అలవాటు చేయండి. ఫుడ్ అలా అలవాటు చేయండి. తర్వాత ఇప్పుడు చాలామంది నేను మా ఇంట్లోనే చాలామంది చూస్తాను. మా సిస్టర్స్‌నే గాని చాలామంది ఆళ్ళందరిని చూస్తాను. ఎందుకంటే నాన్ వెజ్ తినే పిల్లలు వెజ్ అస్సలు తినరండి. వెజ్ తినే పిల్లలు నాన్ వెజ్ అస్సలు తినరు. అలా కాదు. వెజ్ పెట్టాలి, నాన్ వెజ్ పెట్టాలి, లీవ్స్ పెట్టాలి, వెజిటబుల్స్ పెట్టాలి, అన్నీ పెట్టాలి. పాలివ్వాలి. అన్ని ప్రోటీన్స్ పిల్లలకి మనం అందించాలి. అవి మనకి ఏ ఫుడ్ ద్వారా మనకొస్తాయనే అవగాహన ఉండి వాళ్ళకి పెట్టామనుకోండి, వాళ్ళ లైఫ్ బావుంటుంది. వాళ్ళు బావుంటే మనం బావుంటాం. మనం బావుంటే అందరం బావుంటాం గదండీ! కానీ అలా ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఆ ఫేస్ చేయకుండా కొంతమందినైనా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసిన విషయం మీకు ఒకళ్ళకి చెప్పాను. మీరు ఒకళ్ళ నుంచి ఇద్దరికి చెప్పండి. ఇద్దరి నుంచి అలా ముందుకు వెళ్తాం. ప్రతి ఒక్కళ్ళు ఒక చెట్టుని పెంచుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యం బావుంటే మనం అందరం బావున్నట్టే గదా! ఓకేనండి. మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయను. ఎందుకంటే ఇదేంట్రా బాబు ఇలా ఎంత సేపు క్లాస్ పీకుతున్నాను అనుకోవద్దు. ఇది చాలా ముఖ్యమైన వీడియో. చాలా హెల్త్‌కి సంబంధించి అందరూ స్ట్రాంగ్‌గా ఉండాలి. బావుండాలి. పిల్లలు ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ముందు మనం స్ట్రాంగ్ అవ్వాలి. అప్పుడు మన పిల్లలు స్ట్రాంగ్ అవుతారు. వాళ్ళు ఎక్కువ వాటర్ పెట్టండి. ఎక్కువ నిద్ర టైమ్ టు టైమ్. అసలు ఫుడ్ టైమ్ టు టైమ్ తినండి. తర్వాత తొందరగా నిద్రపోచ్చేసేయండి. తొందరగా లేవండి. ఎక్సర్‌సైజ్‌లు కన్ఫర్మ్‌గా చేయండి. అప్పుడు కొద్ది రోజులు బతికినా కూడా మనం సంపూర్ణ ఆరోగ్యంతో బతుకుతాం. ఆరోగ్యం బాలేదనుకోండి ఆ జీవితం ఎలా ఉంటదంటే చెప్పలేం. ఇప్పుడు బానే ఉంటది. మనం హాస్పిటల్‌కెళ్ళినప్పుడు మనకు తెలుస్తది ఆ పెయిన్ ఎలా ఉంటదో. ఆ పెయిన్ దాకా తెప్పించొద్దు. మంచిగా ఆడతా పాడతా ఆ ఫుడ్‌ని మన పిల్లలు అన్ని ప్రోటీన్‌లు ఎలా తినగలుగుతారని మనకు తెలిసినాయి గదా! అలా మనం ఏదో విధంగా వాళ్ళకి పెట్టి తినిపిస్తాము. అలాగే మనం ప్రతి పిల్లలకి కూడా మంచిగా అలవాటు చేయండి. ప్రతీది వెజిటబుల్ ఫుడ్ కానీ, గ్రీన్ లీఫ్స్ కానీ, మామూలుగా చికెన్ గానీ, నాన్ వెజ్ కానీ ప్రతీది పెడదాము. అలాగే ప్రతి ఇంట్లో ఈ ఆకు పెంచుకోండి. కన్ఫర్మ్‌గా పెంచుకోండి. కిడ్నీలో స్టోన్ లేనోళ్ళు డైలీ వారంలో ఒక ఆకు తినండి. కానీ 3 మిరియాల గింజలు పెట్టుకొని మాత్రం తినండి. ఉట్ట ఆకైతే తినలేరు. ఇందులో మిరియాలు పెట్టేసరికి కొంచెం ఘాటుగా ఉండేసరికి వెళ్ళిపోతుంది. అలా తినడం అలవాటు చేసుకోండి. ప్రతి ఇంట్లో ఈ చెట్టు పెంచుకోండి. ఓకేనా? మీకు నచ్చిందని అనుకుంటాను. అలాగే తర్వాత మీకు యూజ్ అయ్యే వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఓకే. బాయ్.